ముందుగా అందరికీ నమస్కారములు. నమస్తే టు ఆల్. ఈరోజు మనము హలాసనము లేదా ప్లవ్ పోజ్ ఆసనం గురించి తెలుసుకుందాము. ముందుగా అనుకూలంగా తయారుగా ఉంచిన యోగా మ్యాట్ పైన సుఖాసనము, దండాసనము, శవాసనములోకి వచ్చిన తర్వాత మీ రెండు కాళ్ళను మీరు నిటారుగా పైకి లేపుతూ మీ బాడీని సర్వాంగాసనంలోకి తీసుకుని రావాలను. ఒకసారి మీ బాడీ సర్వాంగాసనంలోకి వచ్చిన తర్వాత నేను చూపిన విధంగా మీ రెండు కాళ్ళను నీళ్లకు తాకే విధంగా ప్రయత్నం చేయాలి. మీరు మీ బాడీని రెండు కాళ్ళను నీళ్లకు తాకిన తర్వాత మీ బాడీ ఆకృతి నాగలి ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనిని హలాసనము లేదా ప్లవ్ పోజ్ ఆసనం అంటారు. ఈ ఆసనం వలన ఉపయోగములు ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్ వలన బాడీలోని మెటబాలిజం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ సమతుల్యం అవుతాయి. రెండవది, మెదడుకు రక్త ప్రసరణము ఎక్కువగా ఉండడం వలన మెదడు ప్రశాంతముగా చురుకుగా ఉంటుంది. మూడవది, అబ్డామినల్ ఆర్గన్స్ స్టిమ్యులేషన్ వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. నాలుగవది, వెన్నెముక ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఈ ఆసనం హై బీపీ, వర్టిగో, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు చేయకూడదు. Thank you for watching my video. Please subscribe and comment. Yoga unites body, mind and soul. Thank you.